మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అరెస్ట్ ను తూర్పుగోదావరి జిల్లా కోవూరు వైసీపీ నేతలు ఖండించారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేతలు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సునీల్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం సరైన విధానం కాదని ఆయన మండిపడ్డారు. ఈడీ కేసు అని చెప్పి పెట్టి ఈ రోజున మన అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటే అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి, మీరు అరెస్టులో ఎంతమందినని చేసుకుంటే వెళ్ళిపోతుంటారు. మీరు అరెస్టులు చేయడం వల్ల ఇక్కడ అందరూ వైసీపీ నాయకులు అందరూ భయపడిపోతారని మీరు అనుకుంటున్నారమ్మో. మీరు ఏ కేసులు పెట్టుకున్నా సరే ప్రతి వైసీపీ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా సరే, మీరు ఎన్ని అరెస్టులు చేసినా సరే పార్టీ జెండా మోసేదానికి సిద్ధంగానే ఉన్నాము. దారుణాది దారుణంగా జరుగుతుంది. మేము చెప్పేది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యం అమలయ్యే పథకాలు ఏమన్నా ఉన్నాయంటే అవి రెండు ఉన్నాయి. ఒకటి రెడ్ బుక్ పరిపాలన, ఒకటి అక్రమ మద్యం. ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు, ఆ విషయంలో ప్రభుత్వం బ్యాడ్ అయినప్పుడు, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు పోరాడుతున్నప్పుడు బయటికి తీసే ఆయుధమే ఈ రెడ్ బుక్, ఈ అక్రమ మద్యం. సంబంధం ఉన్నా లేకపోయినా ఒక మనిషిని టార్గెట్ చేయడం, ఆ మనిషిని అక్రమ మద్యంలో ఇరికించడం, ఇదే ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎంతోమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మీరు సాధించింది ఏంటి? ఏదైతే మొన్న ఈ మధ్య జరిగిందో మా కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో అది చాలా దారుణాది దారుణంగా జరుగుతుంది. మేము చెప్పేది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యం అమలయ్యే పథకాలు ఏమన్నా ఉన్నాయంటే అవి రెండు ఉన్నాయి. ఒకటి రెడ్ బుక్ పరిపాలన, ఒకటి అక్రమ మద్యం. ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు, ఆ విషయంలో ప్రభుత్వం బ్యాడ్ అయినప్పుడు, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు పోరాడుతున్నప్పుడు బయటికి తీసే ఆయుధమే ఈ రెడ్ బుక్, ఈ అక్రమ మద్యం. సంబంధం ఉన్నా లేకపోయినా ఒక మనిషిని టార్గెట్ చేయడం, ఆ మనిషిని అక్రమ మద్యంలో ఇరికించడం, ఇదే ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎంతోమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మీరు సాధించింది ఏంటి? ఏదైతే మొన్న ఈ మధ్య జరిగిందో మా కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో అది చాలా దారుణాది దారుణంగా జరుగుతుంది. హైదరాబాద్ లోని మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది.